పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమన్నారు సీఎం చంద్రబాబు. మెగా ఆక్వా ఫుడ్ పార్కుకు సంబంధించి కాలుష్యం లేకుండా చూడాలని కంపెనీని ఆదేశించినట్టు చెప్పారు. రాజకీయంగా సర్పంచ్ నుంచి 15 ఎమ్మెల్యే సీట్లు అందించిన జిల్లాకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయబోమని స్పష్టం చేశారు సీఎం. మెగా ఫుడ్ పార్క్ విషయం కూడా నేను నిన్నే చెప్పాను, చాలా స్పష్టత ఇచ్చాను. వెస్ట్ గోదావరి జిల్లాలో నన్ను నమ్ముకున్న జిల్లా ఇది, నన్ను ఆశీర్వదించిన జిల్లా, ఏకపక్షంగా నాతో ఉన్న జిల్లా ఇది. 15 అసెంబ్లీలు, 2 పార్లమెంట్లు, అన్ని మున్సిపాలిటీలు, అన్ని ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, కడాన ఎంపీటీసీలు అన్నీ గెలిపించారు. వార్డులు గేట్లు అన్నీ గెలిపించారు. అంత నమ్ముకున్న జిల్లాకు అన్యాయం చేసే సమస్య ఉండదు. నేను అన్ని పనులు చేయగలుగుతున్నాను, జిల్లాకి ఏం కావాలో చేయగలుగుతున్నా. కానీ అల్టిమేట్గా ఇండస్ట్రీస్ రావాలి, అర్బనైజేషన్ కూడా రావాలి. ఇండస్ట్రీస్ రాకపోతే ఎంప్లాయ్మెంట్ రాదు, ఎకానమీ రాదు. అర్బనైజేషన్ లేకపోతే హై గ్రోత్ రేట్ రాదు. ఎక్కడ ఉంటే అక్కడ తీసుకొచ్చి పొల్యూషన్ ఎట్లా కంట్రోల్ చేయాలి, క్రాప్ ఎట్లా కాపాడాలి, ప్రజలకు ఎట్లా పొల్యూషన్ లేకుండా చేయాలి. అదే సమయంలో ఈ ఫిష్ అయితే ఏదైతే వస్తుందో ఇది ప్రాసెస్ చేసినప్పుడు పొల్యూషన్ ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉంది, ఈ ప్రాజెక్ట్ నేను చెప్పింది క్లియర్గా, నేరుగా ప్రాజెక్ట్ని సముద్రానికి పైప్ లైన్ వేసి ట్రీట్ చేసిన తర్వాత సముద్రంలోకి వదిలిపెడతాం. ట్రీట్ చేసిన వాటర్ని ఎట్టంటే వదిలిపెట్టడానికి వీల్లేదు. అది వదిలిపెడితే దానివల్ల సముద్రంలో కూడా పొల్యూషన్ వస్తుంది. 9 monthsలో మీరు ప్రాజెక్ట్ తయారు చేసి కాంప్రహెన్సివ్ పొల్యూషన్ కంట్రోల్ అఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టండి. 100% కంట్రోల్ చేయాలి. ఎవ్వరు కూడా ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ డ్రైన్స్లో వదిలిపెట్టడానికి వీల్లేదు, టౌన్స్లో కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు, గ్రామాల్లో కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా ప్యూరిఫై చేస్తామని ఒక ఆదేశాలు ఇచ్చాను. వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. ఇది వర్కౌట్ అయిన తర్వాత చాలా వరకు ఉపయోగపడుతుంది. మా ఎమ్మెల్యేస్ చెప్పాను, గ్రామస్తులందరితో మాట్లాడమన్నాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను కూడా మాట్లాడతాను. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అన్యాయం చేసే పని మాత్రం నేను చేయను.